శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. లౌకికవాదానికి ప్రాథమికంగా మూడు లక్షణాలు నా ఉద్దేశంలో ఇంకా వేరే ఉండొచ్చు కూడా. ఒకటి, లౌకిక ప్రభుత్వాలకి అధికారమైన మతం అని ఉండదు, అంటే నో అఫీషియల్ రిలీజియన్. దట్ ఈస్ ద ఫండమెంటల్ థింగ్. అంటే ప్రభుత్వానికి కానీ వ్యవస్థకు కానీ పాలనా వ్యవస్థకి అది మతము అనేది ఉండదు. అంటే మతరహిత ప్రభుత్వాలు. రెండవది, ఇంతకుముందు చెప్పినట్టు అసలు అన్ని మతాలని సమానంగా చూడాలి. వివక్ష అనేది లేదు. అది చిన్న మతమా పెద్ద మతమా, అల్పసంఖ్యాకులు అధిక సంఖ్యాకులు అని ప్రసక్తి కాదు. అక్కడ అన్ని మతాలని సమానంగా ఒకే దృష్టితో చూస్తున్నారా అనేది. మూడవది, అది మత వివక్ష ఉండకూడదు. ఈ మూడు లౌకికవాదం యొక్క ప్రాథమిక సూత్రాలు. ఆ తర్వాత మిగిలిన విషయాలు చాలా ఉంటాయి అవి, బట్ దే ఆర్ ఆల్ పెరిఫెరల్ థింగ్స్ ఇన్ మై వ్యూ. తర్వాత మన రాజ్యాంగం 1950లో తయారైన విషయం అందరికీ తెలుసు. 1949 వరకు రెడీ అయిపోయింది. 1950 జనవరి 26న రిపబ్లిక్ డే మనం దాన్ని ఎట్లయితే సెలబ్రేట్ చేసుకుంటామో ఆ రోజున వచ్చింది. దానికంటే 2 సంవత్సరాల ముందు యునైటెడ్ నేషన్స్, అంటే ఐక్యరాజ్య సమితి, దే పాస్డ్ దిస్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని ఒక తీర్మానం చేశారు. యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ 1948. దాంట్లో కూడా ఇదే చెప్తుంది. లౌకికవాదం ఏదైతే చెప్తుందో అన్ని దేశాలు కూడా ఏ మత వివక్ష చూపించకూడదు. అది అల్పసంఖ్యాకులైనా అధిక సంఖ్యాకులైనా అందరినీ సమానంగా చూడాలి. ప్రతి మనిషికి కొన్ని మానవ హక్కులను ఉంటాయి, వాటిని ఉల్లంఘించరాదు అని యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ చెప్తుంది. తర్వాత అయితే ఆ యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ 1948 మన రాజ్యాంగం ఇది చూసి దీన్ని మనం సంకలనం చేస్తే, ఏ జాతి మనుగడకైనా కానీ కొన్ని ప్రాథమిక హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛ, స్వాతంత్రాలు అనేది ఉండాలి. మన బ్రిటిష్ వాళ్ళని ఎందుకు బయటకు వెళ్ళగొట్టాము? మనకు అప్పుడు రాజకీయ స్వాతంత్రం లేదు, ఆర్థిక స్వాతంత్రం ఉంది, మనకి మత స్వాతంత్రం ఉంది, కానీ మనకు రాజకీయ స్వాతంత్రం లేదు. కాబట్టి బ్రిటిష్ వాళ్ళని మనం ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడం కోసమని మనం పోరాడి మన దేశాన్ని మనం రాజకీయంగా మనం పరిపాలించుకుంటున్నాం. సో కాబట్టి ప్రతి భారతీయ పౌరుడికి సమాన రాజకీయ హక్కు ఉండాలి. అందులో మన రాజ్యాంగంలో పెద్ద సమస్య ఏం లేదు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఒకే ఓటు, ప్రతి వాళ్ళు కూడా పోటీ చేయొచ్చు, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు, విషయం అక్కడ సమస్య లేదు. రెండవది, సమాన మత హక్కు. మత హక్కులు అంటే తమ మతాన్ని ఇది ఆచరించడానికి కావాల్సిన హక్కు. మూడవది, సమాన ఆర్థిక హక్కు. అంటే ఇక్కడ ప్రజా వనరుల పైన, ప్రజా నిధుల పైన, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపైన ప్రతి వాళ్ళకి ఈక్విటబుల్ రైట్ ఉందా లేదా అనేది అది. తర్వాత చివరిగా సమాన విద్యా హక్కు. అంటే మనం మన విద్యా వ్యవస్థలని, విద్యా సంస్థలని మనం ఏర్పాటు చేసుకొని మనకి సరిపోయిన, మనకు కావాల్సిన విద్యని మనం నేర్పగలమా లేదా ఇది. సో అయితే ఈ హక్కులు, ఈ 4 హక్కులు, 4ట్లో మొదటిది అన్ని ఉందని చెప్పాను. ఆ 3 హక్కులు, సమాన మత హక్కు, సమాన ఆర్థిక హక్కు, సమాన విద్యా హక్కు, ఇవి హిందువులకి మన రాజ్యాంగం ఇస్తుందా లేదా అనేది ఈనాటి చర్చాంశం. హిందువులకు సమాన మత హక్కులు ఉన్నాయి. మొట్టమొదటి విషయం. అయితే అధికరణం అంటే ఇంగ్లీష్లో ఆర్టికల్. Constitution has article, it has 395 articles and later on చాలా ఆర్టికల్స్ కూడా దాన్ని యాడ్ చేయడం అయితే మొట్టమొదటి అది 1950లో అది 8 షెడ్యూల్స్ 395 ఆర్టికల్స్తోని రాజ్యాంగాన్ని తయారు చేశారు. మనకి ఇక్కడ విషయం ఏంటంటే, మా సమాన మత హక్కుల గురించి మాట్లాడినప్పుడు అధికరణం 21. అందులో ఈ తెలుగులో ఇది ప్రభుత్వం ఈ మధ్యన, కేంద్ర ప్రభుత్వం అన్ని రాజ్యాంగాన్ని అన్ని భాషలోకి అనువదించింది. కానీ అది మీరు చూస్తే మీకు అర్థమే కాదు, ఎందుకంటే తెలుగు భాష అంత దరిద్రంగా ఉంది. వీళ్ళు అది అనుకరణ చేశారు కానీ దాన్ని అనువదించలేదు. ఇట్లా ప్రతి భాషలో కూడా ఇలానే అయిపోయింది. కాబట్టి ఇంగ్లీష్ చూస్తే అర్థమవుద్దేమో చూడండి. సో ఈ చెప్పేది ఏంటంటే, ప్రతి వాడికి ఈ దేశంలో
రైట్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రొపగేట్ రిలీజియన్, అంటే ఆచరించడానికి తర్వాత ప్రచారం చేసుకోవడానికి, మత ప్రచారము మత ఆచరణ చేసుకోవడానికి హక్కులు ఇవ్వబడుతున్నాయి అని ఆర్టికల్ 25 చెప్తుంది, 25.